Hi guys, this is Eminem. ఇవాళ మనం రియాక్ట్ అవ్వబోయే కాంటెంట్ ఈజ్ అబౌట్ ఎన్ఆర్ఐ కన్ఫెషన్స్. ఇండియా వదిలేసి చదువు కోసం, మనీ కోసం, వర్క్ కోసం ఆర్ బెటర్ లైఫ్ కోసం అబ్రాడ్ వెళ్ళిన మనుషులు ఇక్కడికి వచ్చాక చేసే రతి నిర్వేదం పనులు చూసి మనం ఇవాళ ట్రిప్ అవుతాం. ఇవాళ నా దగ్గర యాక్చువల్లీ 2 స్టోరీస్ ఉన్నాయి. బట్ వాటిని చెప్పుకునే ముందు మనం ఒక స్టేట్మెంట్ని గట్టిగా చెప్పుకోవాలి. We listen and we don't judge. So let's get into it. First story. Hi Andy, this is a girl 26. I'm here to tell about my story. Hi. I live in New Jersey now and recently marriage చేసుకున్నాను. I want to ask you guys a question. First, let me tell you my story. ఇదేదో దేవర మూవీ లాగా అది తెలుసుకోవాలంటే ముందు దేవర కథ వినాలి అన్నట్లుంది. సానా పెద్ద కథ సామే వదిలేయాలంటే దేవర కథ వినాలా. నేను నా బాయ్ ఫ్రెండ్ 7 years రిలేషన్లో ఉన్నాము బీటెక్ నుంచి. అండ్ ఇక్కడ యూఎస్ఏకి వచ్చాము. మాస్టర్స్ అయిపోయింది. ఈ గోట్ జాబ్ ఇన్ టెక్సస్ అండ్ ఐ గాట్ ఇన్ న్యూ జెర్సీ. అంతా గుడ్. అండ్ ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్. నైస్. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఒకవేళ వీడియో చూస్తే మీరు. ఈజ్ 27 and I'm 26. We got some minor issues due to long distance. At that time నా ఆఫీస్లో లీడ్ 32 కొంచెం క్లోజ్ అయ్యాడు. కొంచెం క్లోజ్ అయ్యాడు, కొంచెం కేరింగ్గా, వర్క్లో కూడా బాగా హెల్ప్ చేసేవాడు. ఇంకా ఇష్యూస్ వల్ల నాకు కోపం వచ్చి బ్రేకప్ చెప్పా నా బాయ్ ఫ్రెండ్కి. అండ్ నా ఆఫీస్లో వాడిని పెళ్లి చేసుకున్నా. ఇంకా ఇష్యూస్ వల్ల నాకు కోపం వచ్చి బ్రేకప్ చెప్పాను నా బాయ్ ఫ్రెండ్కి. అండ్ నా ఆఫీస్లో వాడిని పెళ్లి చేసుకున్నా ఇండియా వెళ్ళి. ఇదేంటి అసలు రాష్ట్రం కెరీర్ కూడా ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోలే. వాళ్ళకి ఇంటికి వెళ్ళి బాధి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి. 2 monthsలోనా మరి. వి లిజన్ అండ్ వి డోంట్ జడ్జ్. బట్ నౌ నాకేం అర్థం కావట్లేదు వై ఐ డిడ్ దిస్ మిస్టేక్. ఎందుకు అర్థమైద్దిలే, మొత్తం చేసేసావుగా, ఇప్పుడు రిగ్రెట్ తప్ప ఇంకేముండదు. 2 monthsలో పెళ్లి చేసుకున్నా కూడా నీకు ఇంకా అర్థం కావట్లేదంటే నేనేం చేయలేనమ్మా నీతో. అసలు నేనేం చేశా, అట్లీస్ట్ నాకు నా రూమ్మేట్స్ ఇక్కడ వాళ్ళు ది ఎంకరేజ్ మీ అండ్ సెడ్ వాడెవడు యువర్ ఇండిపెండెంట్ ఉమెన్ అని. సారీ మాకేంటి అయితే మాకేటి అని లవడాల భాష రాశారు. యువర్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ అని. బట్ ఇప్పుడు అర్థమవుతుంది వాట్ ఐ మిస్డ్ అని. హలో గర్ల్, హీ డజంట్ డిజర్వ్ యూ మ్యాన్. అసలు ఎవడాడు సచ్ ఎ లో లైఫ్ క్రిక్ ఫకింగ్ లివ్స్ ఇన్ టెక్సస్ డూ. అసలు ఎవరు ఉంటారో తెలుసా టెక్సస్లో? ఓన్లీ ఇడియట్స్ మాత్రమే ఉంటారు. అసలు ఆ స్టేట్ ఎంత హాటో తెలుసా నీకు? బట్ యూ హాట్ డూడ్. నీకు అసలు నీ అంత ఇండిపెండెంట్ అమ్మాయి నేను అసలు చూడలే. ఫస్ట్ నువ్వు ఆ బిఎఫ్ కార్డ్ నువ్వు చేసి నువ్వు వెళ్ళి ఇండిపెండెంట్గా టీమ్ లీడ్ కానీ గోకు. నీకు తెలియట్లే, నీ గురించి నీకు తెలియట్లే. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఫస్ట్ వదిలే నీ నెంబర్ డిలీట్ చేసేవాడిది. అసలు ఎందుకు వాడు వేస్ట్. ముందు వాడి నెంబర్ డిలీట్ చేసి తర్వాత నాకు ఫోన్ చేయి. అసలు అప్పుడు దాకా నేను నీతో మాట్లాడను. ఓకే సరే పెట్టే ఫోన్. అమ్మా ప్రతిదానికి పక్కనోడిని బ్లేమ్ చేయడం మీకు ఈజీ అయిపోయింది అందరికీ. నాకు సుసైడల్ అండ్ డివోర్స్ థాట్స్ వస్తున్నాయి. సుసైడలా? అదేమైనా నూడలా? ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అమ్మా బాబు, తల తింటారు. హీ వాస్ సైకో అసలు. ప్లీజ్ ఏం చేయాలి అని నా బిఎఫ్కి మెసేజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని. మీ ఫ్రెండ్స్ ఊరికే అనలే నేను ఇండిపెండెంట్ అని. 26 ఏళ్ళకి ఇంత ఇండిపెండెంట్ మెంటాలిటీ అంటే మైండ్ పోతుంది నాకు. లెట్స్ కంటిన్యూ. వాట్ ఇట్ వాస్ కంప్లీట్లీ రాంగ్. బిట్రైడ్ మై బాయ్ ఫ్రెండ్, హీస్ గోల్డెన్ క్యారెక్టర్. ఏం చేస్తావు, వెయిట్ పడిపోయిందని వదిలేసావు, ఇప్పుడు మళ్ళీ కావాలంటున్నావు. నన్ను వాళ్ళ అమ్మలాగా చూసుకున్నాడు. మరి వాళ్ళ అమ్మని ఎలా చూసుకున్నాడు? ఐ మీన్ దిస్ ఈస్ ద స్టేట్మెంట్. నో, అమ్మలాగా చూసుకున్నాడంటే ఎలా? ఆల్సో యూ షుడ్ స్టాప్ యూజింగ్ దీస్ ఫ్రేజెస్ బ్రో. అమ్మలాగా చూసుకున్నాడు, నాన్నలాగా బట్టలు వేసుకున్నాడు, ఇలాగా మీద పడ్డాడు, కుక్కలాగా మురిగాడు. ఏంటి ఏంటిది మాకేంటిది అంటున్నాను. దే ఆర్ సమ్ సో రాంగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అసలు ఏం చేయాలి? ప్లీజ్ చచ్చిపోవాలా? వీడితో మాత్రం ఉండలేకపోతున్నా. ఎవ్రీ టైమ్ ఐమ్ రిమెంబరింగ్ మై బిఎఫ్. ప్లీజ్ గివ్ మీ సమ్ సజెషన్స్. 3 things. ఫస్ట్, మీ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేసి నువ్వు సన్యాసం తీసుకో, బికాస్ నో బడీ డిజర్వ్స్ యూ హనీ. సెకండ్ థింగ్, మీ ఫ్రెండ్స్తో కాంటాక్ట్ ఆపాయి, బికాస్ నీకు వాళ్ళు అవసరం లేదు. యూర్ టూ పర్ఫెక్ట్. థర్డ్, ఒక ఇంగ్లీష్ డిక్షనరీ కొనుక్కో, ఎందుకంటే నీ డివోర్స్ అయ్యాక టైంపాస్కి పిల్లలకి ట్యూషన్ నేర్పించు. దే నీడ్ యువర్ హెల్ప్. మరేంటమ్మా అసలు ఇన్ని మిస్టేక్లు 2 pagesలో? చదవడానికి అసలు ఎంత టైం పట్టిందో తెలుసా? చదవటానికే 4-5 రోజులు పడితే చదివింది అర్థం చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అర్థం చేసుకున్న దాన్ని దర్యాప్తు చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? దర్యాప్తు చేసింది రిపోర్టు చేయడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుంది? బట్ ఫర్ రియల్ దో, జస్ట్ మీ హస్బెండ్కి డిపాజిట్ చేసి నీ ఎక్స్ నెంబర్ డిలీట్ చేసేసి నీ లైఫ్ నువ్వు బతుకు. అండ్ నీ ఎక్స్ని మర్చిపోవడానికి థెరపీకి వెళ్ళు, హెల్ప్ అవుతుంది. బట్ ఫర్ గాడ్ సేక్ డోంట్ ఫకింగ్ కాల్ యువర్ ఎక్స్ ప్లీజ్. ఇప్పుడు కొన్ని కమెంట్స్ చదువుదాం. వాళ్ళిద్దరిని వదిలేసిన చేసుకో అంట. బ్రో నెక్స్ట్ అసలు
హ్యాన్మెన్ మూవీలో రష్మిక లాగా రెడ్ సిగ్నల్ కూడా దట్ టైప్. మెచ్యూర్డ్గా ఆలోచిద్దాం. చిట్టీలు ఫనీ అమ్మ చిట్టీలు వేసినంత మెచ్యూర్డ్గా ఆలోచించినా బాగుంటుండే. 2 monthsలో మ్యారేజ్ ఇంకా. సెకండ్ కన్ఫెషన్. హలో ఆల్, హాయ్. నా స్టోరీ చెప్పడానికి చాలా లెంత్ ఉంటుంది, బట్ షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే, నేను 2021లో మాస్టర్స్ చేయడానికి వచ్చా యూఎన్టీకి. ఓకే, ఇండియా నుంచే మాట్లాడుకొని నేను అండ్ 3 other బాయ్స్ కలిసి ఒక అపార్ట్మెంట్ రెంట్ చేశాను. తిను జెండర్ మెన్షన్ చేయలేదు అసలు, సో అబ్బాయి అమ్మాయి తెలియట్లే. అప్పుడు మ్యాక్సిమం ఆన్లైన్ క్లాసెసే ఉండడం వల్ల అందరం ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఓకే, మనీ కలిసి వస్తాయి కదా అని స్లోగా వేరే రూమ్మేట్స్ కోసం సెర్చ్ చేసి 2 girlsకి ఒక రూమ్ ఇచ్చి మేము 4 ఒక రూమ్లో అడ్జస్ట్ అయ్యాం. ఇజంట్ ఇట్ ఇల్లీగల్ టు హ్యావ్ 4 people ఇన్ ఎ సింగిల్ రూమ్? 3 కన్నా ఎక్కువ ఉండకూడదుగా. ఎందుకు బ్రో ఊరికే రూల్స్ బ్రేక్ చేస్తావు? ఆల్రెడీ ఇండియాకి బ్యాడ్ నేమ్ ఉంది ఇక్కడ. ఒక రూమ్ అడ్జస్ట్ అయ్యాం. అప్పుడు ఒక గర్ల్తో నాకు బాగా పరిచయం అయింది. స్లోగా తనతో ఇంటరాక్షన్ ఎక్కువై అది ఫైనల్గా రిలేషన్షిప్ వరకు వెళ్ళింది. స్టార్టింగ్లో లవ్ అనిపించలేదు, బట్ ఫిజికల్ అయింది. ఫిజికల్ ఎలా అయింది? ఐ మీన్ యూ హ్యావ్ 2 rooms. ఒక రూమ్లో 4 people అన్నావు, ఇంకో రూమ్లో 2 people అన్నావు. అది కూడా మీకు ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటారంటున్నావు. ఎలా ప్లాన్ చేశారు మరి? కానివ్వండి. అలా మా ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. గుడ్ ఫర్ యూ. 2023లో గర్ల్కి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ చేసుకునే ముందు కూడా మాట్లాడుకొని పెళ్ళయ్యాక ఫిజికల్గానే కంటిన్యూ అవుదామని డిసైడ్ అయ్యాం. ఓ, గర్ల్ మ్యారేజ్ చేసుకుంది కూడా డాలస్ బాయ్ అని, సో కలవడం అండ్ ఆల్ ఈజీ అని అలా ఫిక్స్ అయ్యాం. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను. అంటే తెలిసే మొత్తం. చిన్నప్పుడు మర్డర్ మూవీ చూసినప్పుడే మా అమ్మ ఇప్పుడు రూమ్లోకి వస్తుందని భయపడ్డా. అలాంటి నువ్వు డైరెక్ట్గా పెట్టేసావు ఆన్లైన్లో. నైస్రా. అయినా ఏమైద్దిలే, ఇన్నాళ్ళు చేసిన తప్పులకి ఎలాగో నరకానికి పోతున్నాం. సో ఇంకొన్ని చేస్తే విండో సీట్ గ్యారంటీ అని, అంతే కదా. ఇండియా వెళ్ళి మ్యారేజ్ చేసుకుని వచ్చాక 1 month కలవడం కష్టమైంది, బట్ తర్వాత స్లోగా గర్ల్ బయటకు వచ్చేది. డాలస్లో అందరూ మన వాళ్ళే ఉండడం వల్ల బయట కలవలేక మోటల్కి వెళ్తూ ఉండేవాళ్ళం. మనీ లేకపోతే ఇంకా కార్లోనే ఉండేవాళ్ళం. మనీ ఉండదు కానీ వేసుకోవడం మాత్రం ముఖ్యం బిగ్లో. అయినా ఇంత కష్టపడి తప్పులు చేయడం ఎందుకు బ్రో? క్యాట్ కోసం 1,000,000 విత్యలు. 3 months నుంచి గర్ల్కి కుదరట్లేదు. నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లా మెసేజ్. ఎప్పుడో ఒకసారి రిప్లై ఇస్తుంది. నాకు ఇంకా గర్ల్ని బాగా మిస్ అని ఫీల్ వస్తుంది. రోజుకి పిచ్చెక్కుతుంది. ఏం చెయ్యాలో తెలియట్లే. చదువుకోరా బాబు, ఫస్ట్ చదువు రాదు కానీ ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో మాత్రం ఫస్ట్ ఉంటారు. రోజుకి పిచ్చెక్కుతుంది. అయితే వెళ్ళి ఎవరు? ఐ యామ్ స్నేహ సాగర్, యువర్ కాలేజ్ క్లాస్మేట్. ఏం చేయాలో తెలియట్లా. ఇప్పుడు నాకెందుకో గర్ల్ని లవ్ చేస్తున్నా అనిపిస్తుంది, బట్ ఎలా కలవాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఏందిరా ఇది? జపనీస్ పోర్నారా ఇది? ఏం చేస్తాన్నావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని గ్లూఫిలు ఇస్తున్నావా? గ్లూఫిలు ఇస్తానావారా? ఎలా కలవాలి అండ్ ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు అని మాకు చెప్తున్నావు చూడు. నీ లస్ట్కి లవ్ అని పేరు పెట్టి దాని మీనింగ్ మార్చేకరా బాబు, ప్లీజ్. స్టాప్ బీయింగ్ అ హోమ్ బ్రేకర్ ప్లీజ్. ఇప్పుడు కమెంట్స్ చదువుతాం. No boys who married recently from Dallas in 2023 are thinking అంట. నైస్. ఓకే చూడు, లవ్ అని చెప్పి లౌడా వేసేలేకంట. కమెంట్స్ అసలు చాలా ఫన్నీ ఉన్నాయి ఇందులో. ఇంకొకటి, ప్రపంచంలోనే ఎక్కడ లేని సరికి ఒక టెక్సస్లోనే కనపడుతుందంట. ప్రపంచంలో యాడ లేని సరికి ఒక టెక్సస్లోనే కనిపిస్తున్నానా? అండ్ someone also commented, he's a lover also, loved also. Go back Indian. అంతే గాయస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోయినా కూడా కమెంట్ చేయండి, నాకు తెలుస్తుంది ఏం నచ్చలేదని. సో నేను నెక్స్ట్ వీడియోకి ఇంప్రూవ్ చేసుకుంటా దాన్ని బట్టి. అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్.